ఇక్కడ విజయం ఎవరు పొందుకుంటారు? ఇంకా మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరు పరిగెత్తుతారు కానీ బహుమానం ఒక్కడే పొందుకున్నది మీకు తెలియదా అని చెప్తా ఉన్నారు. కరెక్టే కదా, ఒక్కడే బహుమానం పొందుకున్నది మీకు తెలియదా? నిజమే కదా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలె నేను గురి ఎద్దకే నేను పరిగెత్తుచున్నానని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలనని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టే, క్రీస్తు యేసునందు మంచి సైనికు వలె పోరాడుము. అలాంటి పోరాడే వారు ఈ రకంగా విజయం పొందుతారని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే యోగు 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలి వంటివి కావా. అంటే భూమి మీద నరుల కాలం యుద్ధకాలమే. అంటే వాడు ఇలా అన్నాడని, వీడు ఇలా అన్నాడని, వాడు అలా అన్నాడని చెప్పి ఆ పరిస్థితుల వైపే మన గురి, ఆ పరిస్థితుల వైపే నమ్మకం, విశ్వాసం వెళ్ళిపోతే నువ్వు పొందవలసినటువంటి విజయం పొందలేకపోతావు. నువ్వు చేయవలసినటువంటి పనిని మధ్యలో ఆపేస్తావు. కనుక సమస్తమును మనం చేయగలగాలి అంటే మనం వెళ్ళాల్సినటువంటి చోట గురి ఎదుగు మనం పరిగెత్తాలి. కనుక గమనించినట్లయితే పిల్లల 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము కూడా ఒక మాట ఉంది. ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది. పిల్లరా, ఆ చక్కాని చేత ఏదైతే ఆధారం పట్టుకున్నాడో ఆ నమ్మకం, విశ్వాసం అనేది యేసును నువ్వు అలాగే పట్టుకొని ముందు కొనసాగాలి. ఆయన ఆధారం, ఆయన మనకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన తోడు ఉంటే మన విజయము ఈజీగా మనం పొందగలుగుతాం. ఆయన మనం బలపరుస్తాడు, మనం వెళ్ళగలుగుతాం. సమస్తం ఆయన చూడగలుగుతాడు. కనుక మనం నిజంగా ఆ విశ్వాసములో సంపూర్ణమైన ఆ లెక్కను పూర్తి చేయగలుగుతాం. పని ప్రారంభం కంటే దాన్ని ముగించడం గొప్పది. స్టార్ట్ చేయడం కంటే దాన్ని కూడా క్లోజ్ చేయడం చాలా ప్రాముఖ్యమైనది. నోటితో చెప్పడం అలాగే చేయడం కూడా మనలో ఆ యొక్క విధి విధానాలు కలగాలి. కనుక పిల్లారా, ఆ యొక్క యవనస్తుడు ఏది పట్టించుకోకుండా విజయం పొందాడో, ఆ శ్రమల వైపు, వాళ్ళు అవమానించే వైపు, లోకం ఎన్నో మాటలు అంటాయి, ప్రార్థన చేస్తాం ఇంతగా నీకేం జరుగుతుందని చెప్పి, లేక నీలో అనేక రకమైన ఒక్కొక్క విధానాలుగా మనకు సూటిపోటి మాటలతో మనం పొడుస్తూ ఉంటారు. పిల్లారా, గమనించండి, దేవుడు గొప్ప కార్యం చేయగలవాడై ఉన్నాడు. ఏటి వైపు కాకుండా నువ్వు దేవుని వైపు చూడు, దేవుని ఆధారం పెట్టుకో.